శోధనలో దేవుని సహాయం వస్తుంది. రెండవ మాట, నమ్మిక ఉంచిన వారు, నమ్మకస్తులకి దేవుని సహాయం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, మనం ప్రతి విషయములో నమ్మకస్తులమై ఉంటాయి. ప్రతి విషయములో మరి మోషే నా ఇల్లంతటిలో ఏమై ఉన్నాడంట? మోషే గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం మందిరములో నమ్మకస్తులుగా ఉండాలి, సేవకుడి దగ్గర నమ్మకస్తులుగా ఉండాలి, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. ఏదైనా బాధ్యత అప్పగిస్తే దాంట్లో ఒక నమ్మకమైన వ్యక్తిగా ఆ పన్ను చేయాలి. మేము బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా సారు మా చేతికి, విజయవాడలో మా ట్రైనింగ్ అయింది, మా చేతికి వారం వారం ఏం చేసేవాడంటే, కూరగాయలు తెచ్చే బాధ్యత పని నాది, ఇంకొక బ్రదర్ది. ఆ బైబిల్ కాలేజీకి వంట మేము వండుకోవాలి కదా, ఆ కూరగాయలు తెచ్చే పని మాది. ఆ రైతు బజార్, విజయవాడలో ఆ రైతు బజార్కి ఒక గోతం వేసుకుని వెళ్ళేవాళ్ళం. వారం వారం ఒక 2000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 2000కి కొన్ని సరుకులు తీసుకొని రావాలి. ఒకవేళ ఆ 2000లో ఏదన్నా ఒక 20 రూపాయలు కానీ 30 రూపాయలు కానీ మిగిలితే తీసుకొచ్చి తప్పనిసరిగా అది సేవకుడికి ఇవ్వాలి. హల్లెలూయా. లేదంటే దేవుని బిడ్డలారా, ఆ నమ్మకత్వాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? కోల్పోతాం. ఇప్పుడు చాలా మందికి కొన్ని బాధ్యతలు మనం అప్పగించినప్పుడు ధన రూపంలో కొంతమందికి బాధ్యతలు వస్తాయి. మందిర విషయంలో, అయ్యా ఇగో ఇంత కానుకుంచుకొని ఈ మీటింగ్కి నువ్వు ఖర్చు పెట్టు నమ్మకంగానే, ఒకవేళ సేవకుడు నీకు కొంత ధనాన్ని ఇవ్వచ్చు, సంశిష్టానికి వాడు, లైటింగ్కి వాడు, లేదా భోజనాలకు వాడు అని ఈ చర్చి బిడ్డలనే సేవకుడు ఏం చేస్తాడంటే ఆ పరిచర్లకు వాడుకుంటాడు. హల్లెలూయా. కానీ సేవకుడే అన్ని పనులు చేయాలా చెప్పండి అమ్మా? సేవకుడే మనం అనుకుంటామంటే పాస్టర్ గారు రావాలి, మైకులు పెట్టుకోవాలి, పాస్టర్ గారు రావాలి, చీపులు తీసుకొని ఊడ్చుకోవాలి, పాస్టర్ గారు రావాలి, మైకులు అనౌన్స్మెంట్ చేయాలి, పాస్టర్ గారు రావాలి, చైర్స్ వేసుకోవాలి, పాస్టర్ గారు రావాలి, ప్రార్థన చేయాలి. ఎన్ని పనులు చేసి మళ్ళీ ప్రార్థన కూడా పాస్టర్ గారే చేయాలి. దేవుని బిడ్డలారా, ఆరంభ దినాలు అన్ని చేసిన వారమే. ఆరంభ సేవలో ఎవరు లేనప్పుడు ఇట్లాంటి రేకులకు వాక్యాలు చెప్పుకున్న వాళ్ళమే, తడికలకు వాక్యాలు చెప్పుకున్న వాళ్ళమే, ఏ విశ్వాస లేనప్పుడు ఉత్తి గోడలకు వాక్యం చెప్పుకున్న వాళ్ళమే. హల్లెలూయా. ఏం పాస్టర్ గారు? ఏ విశ్వాసులు ఒక్కళ్ళు కూడా లేనప్పుడు గోడలకి స్తోత్రం కలుగునుగాక, గోడలకు వాక్యాలు చెప్పుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి మా ఆత్మీయ జీవితాల్లో. అయితే దేవుని బిడ్డలారా, మరి ప్రతి సేవ ఒక సేవకుడి ద్వారానే జరిగిద్దా? ప్రతి పరిచర్య నమ్మకస్తులైన వారు ఉండాలి. అందుకనే పౌలు, పేతురు, యోహానులు ఏమంటారంటే, మేము దేవుని ప్రార్థించుట మాని, వాక్యం చెప్పటం మాని ఈ పనిలో మేము ఉంటాం ధర్మం కాదు. ఏం చేయటం ధర్మం కాదమ్మా? ప్రార్థించటం మాని, వాక్యం చెప్పటం మాని, అన్నం పెట్టే విషయంలో, పాత్రలు గడిగే విషయంలో దాంట్లో ఉంటే మేము ప్రార్థించాలి కదా, మేము వాక్యం చెప్పాలి కదా, మేము వాక్య ధ్యానంలోను ప్రార్థించడంలో ఉంటాం. కాబట్టి నమ్మకమైన వారిని, యథార్థవంతులను దేవుని కొరకు ఎన్నుకుందామని అప్పుడు వారు ప్రార్థన చేసి 7గురిని పరిచర్య నిమిత్తమే ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సంఘములో ఒక సేవకుడు నీకు బాధ్యతనివ్వాలంటే మనలో ఏముండాలి చెప్పండి అమ్మా? నమ్మకం. మన ఇంట్లోనే మన నమ్మకత్వాన్ని, నీ భర్త నిన్ను నమ్మాలి, నీ భార్య నిన్ను నమ్మాలి, నీ తండ్రి, ఒకవేళ పిల్లలు అయితే కొంతమందికి డబ్బులు అసలుకెవరు, ఇడికిస్తే మరలా తీసుకొచ్చి నాకివ్వడు, లేదా జాగ్రత్తగా ఖర్చు పెట్టడు అని కొంతమంది పిల్లలకి ఆ ధనాన్ని ఇచ్చే విషయంలో కూడా దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు సందేహిస్తారు కన్న బిడ్డలను కూడా, ఎందుకంటే వారి దగ్గర నమ్మకత్వం లేదు. కానీ ఎవరికి సహాయం వచ్చిందంటే నమ్మకస్తులైనటువంటి వారికి, నమ్మకమైనటువంటి జీవితం గల వారికి దేవుని సహాయం ఎల్లప్పుడూ ఉంటుందండి. చూడండి, మరి 101వ కీర్తన 6వ వచనాన్ని మనం చదివితే, 101వ కీర్తన 6వ వచనాన్ని మనం చదివితే దేవుని బిడ్డలారా, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. నా యొద్ద నివసించాలని, నా యొద్దకు వారిని తీసుకోవాలని దేవుడు ఎవరిని చూస్తున్నాడంట? దేశములో నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడంట. మరొక వాక్యం ఉంది, అది సందర్భం కాదు కానీ, లోకమందున్న వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి అంతా లోకమందంతట కూడా సంచరిస్తుందంట. హల్లెలూయా.
కాబట్టి దేవుని బిడ్డలారా, మనలను బలపరచడానికి, మనకు సహాయం చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే లోకములో కనిపెడతా నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాడంట. దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే ఒక నమ్మకస్తులమైన క్రైస్తవులంగా ఉండాలి. మోసం చేసే వారంగా ఉండొద్దండి క్రైస్తవులు. ఒక దేవుని బిడ్డ, దేవుని ప్రజలు మోసం చేసేవారనే ఆ పేరు మనం పొందుకోకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. మా ఇంటున్నారా శ్రద్ధగా? అర్థమవుతుందా వాక్యం? నేను ఏదో మరమరం లాంటి మర్మాలు ఏం చెప్పట్లేదు కదా. ఏదో థియాలజీ కాదు, ఒక సబ్జెక్ట్ కాదు. ఇది సింపుల్గా ప్రతిరోజు మనం వినగలిగినటువంటి మాటలే. ఏమన్నా సబ్జెక్ట్ చెప్తున్నానమ్మా నేను? చెప్పండి. బైబిల్ తీసి హెబ్రీ, గ్రీకు లేదా ఏదోదో పదాలను మీకు వర్ణిస్తా. హిబ్రీలో ఇలా ఉంది, గ్రీక్లో ఇలా ఉంది, లేదా మరొక దాంట్లో ఉంది, మరొక దాంట్లో ఉంది. ఏదో గ్రంథాలు చెప్పట్లే మీకు. ఒక సాధారణ కీర్తనలు అంటే మనం ఎప్పుడు చదువుకునే మాటలు. హల్లెలూయా. నూతన నిబంధన అంటే మనం ఎప్పుడు ధ్యానం చేసుకునేటువంటి మాటలు. వాటిని కూడా మనం శ్రద్ధగా వినకపోతే దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని సహాయం ఎవరికి మరి వచ్చిందంటే నమ్మకస్తులైన వారికి దేవుని సహాయం వచ్చింది. చాలాసార్లు దేవుడు నాకు సహాయం చేయట్లేదు దేవుడు సహాయం చేయట్లేదు అని దేవుని మీద ఎప్పుడు అలిగేవారంగా ఉంటాడు. నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉంటే నమ్మకమైన వారికి దీవెనలు ఎలా ఉంటాయంటమ్మా? మెండుగా ఉంటాయి. అంటే దండుగా, మెండుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం నమ్మకస్తులమైన వారంగా ఉండాలి. మూడో మాట మనం చూస్తే, మూడో మాట దేవుడు ఎవరికి సహాయం చేస్తాడంటే, మూడో మాట 41వ అధ్యాయం యెషయా గ్రంథం 41వ అధ్యాయము. యెషయా గ్రంథం మనందరికీ తెలిసిన సందర్భమే. 41వ అధ్యాయము చూడండి, 10వ వచనం చదువుకుందాం. చివరి లైన్లో, అదే 10వ వచనం చివరి లైన్లో చదువుకుందాం అన్న. భయపడకము, అక్కడి నుంచి చదవండి. భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. దేవునికి స్తోత్ర. నేను సహాయము చేయువాడిని నేనే, కాబట్టి నువ్వు భయపడమాకు. భయపడే వారికి సహాయము. ఈ మూడో మాట ఏం చెప్పండి అమ్మా? భయపడే వారికి దేవుని సహాయం ఖచ్చితంగా వచ్చింది. అందుకనే దేవుడు వాగ్దానంగా అంటున్నాడు కదా, నువ్వు భయపడమాక, నీకు సహాయం చేయువాడిని నేనే. హల్లెలూయా. నువ్వే విషయంలో భయపడమాకు. ఇప్పుడు క్రైస్తవుల్లో దేవుని బిడ్డలారా, మొన్నటి వరకు ఉన్న క్రైస్తవం వేరు, ఇప్పుడు ఒక క్రైస్తవ్యంగా మారిపోతుంది. భయాందోళనకు గురి చేస్తున్నారు ప్రజలే. భయంకరమైన పరిస్థితుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గత వారం నుంచి మనం వింటా ఉన్నాం. ఒక దైవజన్ను అడ్డు పెట్టుకొని క్రైస్తవం మొత్తాన్ని, దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవులు సేవకులు ఇలా ఉంటారని ఒక చెడ్డ పేరు తీసుకురావటానికి, దైవజనులంటే ఇగో ఇలా ఉంటారా అని ఒక చెడ్డది క్రియేట్ చేయటానికి, సృష్టించటానికి, క్రైస్తవుల్ని భయపెట్టడానికి, దేవుని బిడ్డలారా, సంఘాన్ని గలిబిలి చేయటానికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, న్యూస్ల్లో మనం చూస్తే ఎక్కడ లేని దుర్వార్తలు మనం వింటున్నాం. మొన్నటి వరకు వేరే సందర్భాన్ని విన్నాం, అలా జరిగిందో ఇలా జరిగిందేమో. కానీ ఈ రోజు ఉదయం నుంచి భయంకరమైన వార్త. ప్రవీణ్ పగడాలయ్య గారు ఏం చేశాడంట? మద్యం దాగి వాహనం నడిపాడు. విజయవాడలో ఆయన మద్యం, కోదాడ మా సొంత ప్రాంతం అది, కోదాడలో మద్యం తీసుకున్నాడంట. ఆ తర్వాతకి విజయవాడలో తీసుకున్నాడంట. ఇలా తీసుకుని 2 చోట్ల అలాగా మరి తాగి పడ్డాడు. కాబట్టి అది యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అని సృష్టిస్తున్నాడండి. కొన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ వీడియో, ఆ పేస్ని ప్రతి ఒక్కటి కూడా క్రైస్తవం మీద ఒక బురద చల్లాలని ఏం చేస్తున్నారంటే, కొన్ని ఫేక్ వీడియోలు కానీ ఫేక్ గా ప్రతి ఒక్కటి కూడా క్రియేట్ చేస్తా క్రైస్తవుల్ని భయపెడుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? సేవకులారా బయటికి వెళ్ళమాకండి, ఒంటరిగా. భయం, ఒకలాంటి భయం వచ్చేస్తుంది. ఇక బయటికి వెళ్తే ఎక్కడ కొడతారేమో, స్వార్థ చేయాలన్న భయమే, వాక్యం చెప్పాలన్న భయమే, బయటికి వెళ్ళాలన్న భయమే. ఇలాంటి భయంకరమైన దినాల్లో దేవుని హస్తం నీతో, దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, భయపడమాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, భయపడితే నువ్వు అసలు ప్రార్థన చేయలేవు, భయపడితే దేవుని దగ్గరికి రాలేవు, భయపడితే మందిరంలో కూర్చోలేవు, భయపడితే దేవుని సన్నిధి నువ్వు అనుభవించలేవు. నీ ప్రతి భయాన్ని తీసివేయి, ఎందుకంటే దేవుడు నీకు సహాయకుడు.
హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైతే భయపడుతున్నావో, ఒకవేళ నిన్ను ప్రజలే భయపెట్టి, ఒకవేళ టెన్షన్ గా సేవకుల్ని భయపెట్టే రోజులు వచ్చాయి. ప్రతి విషయంలో సేవ జరగకూడదని దేవుని బిడ్డలారా, సేవకు సవాళ్ళేసి నువ్వు ఎట్లాగా మందిరం నడిపిస్తావు, నువ్వు ఎట్లాగా ఆ చర్చి నువ్వు రన్ చేస్తావు, ఎట్లాగా నువ్వు అక్కడ ప్రార్థన చేస్తావని భయంకరమైనటువంటి భయాలు కలగజేస్తున్నటువంటి ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తం నీకు నేను సహాయం చేస్తాను. హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడుగా మేము భయపడితే ఎంత దూరం రాగలుగుతామా? ఇన్ని వార్తలు జరుగుతున్నాయి కదా, ఇన్ని వార్తల్లో కూడా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు వెళ్తానే ఉన్నారు. ఎందుకంటే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు. ఒక క్రైస్తవుడు మరణానికి భయపడ్డండి. స్తోత్రం చెప్పండి. భయపడతారంటారా క్రైస్తవుడు? మనకు మనంగా దేన్ని మనం గుద్దుకొని చావకూడదు, ఉరిపెట్టుకొని చావకూడదు, హత్య చేసుకోకూడదు. కానీ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు నాకు చావు వచ్చిద్దా, నేను ఇంట్లో దాక్కోవాలి, లేదా గదిలోనే ఉండాలి, ఈ కొద్ది రోజులు, ఈ వారం రోజులు, ఈ నెల రోజులు నేను బయటకు వెళ్ళకోకుండా ఉంటే ఒకవేళ ఈ పరిస్థితులన్నీ ఆగిపోతాయేమని ఏ మరణానికి దేవుని బిడ్డలారా క్రైస్తవుడు భయపడ్డు. దేవుడు ఏ రీతిగా పిలుస్తాడో నిన్ను. చావు అందరికి ఒకేలా రాదు. పడుకున్నాడు ఒకవేళ చనిపోవచ్చు, యాక్సిడెంట్లో చనిపోవచ్చు, నడుస్తున్నప్పుడు చనిపోవచ్చు. ఆపద ఏ రూపంలో వచ్చిందో తెలియదు కాబట్టి మరణం ఏ రీతిగా నిన్ను వెంటాడవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, అసలు మరణానికి మనం భయపడవద్దు. ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే ఉన్నాం కదా. దేవుడు అంటున్నాడు, నరులారా తిరిగి రండి. హల్లెలూయా. 90వ కీర్తనలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నరులారా తిరిగి రండి. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని దేవుడి లోకములో యాత్రికులుగా, ప్రయాణికులుగా పంపించాడు. ఇదిగో యోహాను సువార్తలో దేవుడు అంటున్నాడు కదా, నేను వెళ్తున్నాను, మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉండే స్థలానికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ లోకంలో దేనికి నువ్వు భయపడొద్దు, దేనికి భయపడొద్దండి. ప్రతి విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మూడో మాట చెప్పండి అమ్మా, ఏం చేస్తాడు చెప్పండి దేవుడు? మొదటి మాట చెప్పండి, ఎవరికి సహాయం చేస్తాడు దేవుడు? శోధింపబడే వారికి. రెండవ మాట, నమ్మకస్తులమైన వారికి, నమ్మిన వారికి దేవుని సహాయం కలుగుతుంది. మూడో మాట, భయపడే వారికి దేవుని సహాయం. భయపడమాకండి, భయపడితే నీకు నేను సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నాలుగో మాట చూడండి, దేవుని మాటల్లో నుండే నాలుగో మాట 146వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. 146వ కీర్తన 5వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సహాయం ఎవరి మీద ఉంటుందంటే ఎవరు ఆశ పెట్టుకొని ఉంటారు. హల్లెలూయా. ఒక ఆశ, క్రైస్తవుడికి ఒక ఆశ, ఒక నిరీక్షణ ఉండాలి దేవుని బిడ్డలారా. కానీ దురి ఆశలు ఉండకూడదు, గొంతెమ్మ కోరికలు ఉండకూడదు. ఇది కావాలి, అది కావాలని మనకి లోకం మీద ఆశ ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఎవరు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీ ఆశ అంతా కూడా దేవుని మీదే ఉండాలి. నాకు దేవుడు, దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుడే ప్రతి విషయములని నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి అత్యాశతో, ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు. హల్లెలూయా. ఒక వ్యక్తి అంట తపస్సు చేస్తున్నాడంట. ఒక ఋషి తపస్సు చేస్తున్నాడంట కొంతకాలముగా. ఆ పర్వతాల్లోకి వెళ్ళి దేవుని ధ్యానం చేస్తున్నాడంట. ఆయన ప్రత్యక్షత కావాలి, ఆయన ప్రత్యక్షత కావాలని దేవుని అడుగుతున్నాడంట. జపం చదువుతా ఉన్నాడంట. దేవుడు కొంతకాలానికి ఆయనకు ప్రత్యక్షమయ్యాడంట. ఎంతకాలం నువ్వు జపం చేసావు కదా, ఎంతకాలం నువ్వు ధ్యానం చేసావు కదా, నీకు ఏం కోరిక కావాలో అడగమన్నాడంట. దేవుడు ఏమన్నాడు చెప్పండి అమ్మా? దేవుడే ఎదురుపడి, దేవుడు ప్రత్యక్షమై నీకేం కోరిక కావాలని, నీకేం కావాలని అడగమంటే అతను కోరుకున్నాడంట కదా, నేను పట్టుకున్నది ప్రతిదీ బంగారం అయిపోవాలి. తెలుసా ఇది? విన్నారా? అర్థమైంది కదా, పట్టుకుంది బంగారం అయిపోవాలి. సరే భక్తుడా, నువ్వు అడిగా కాబట్టి నీకు అవునుగా కానీ మంచి వరాన్ని ఇచ్చి దేవుడు మాయమైపోయాడు. వాడు ఆశపడి నిజమైన ఆ దేవుడు నాకు నిజంగానే వరం ఇచ్చాడని ఒక రాయి పట్టుకున్నాడంట. రాయి పట్టుకోగానే ఏమైపోయింది? బంగారం అయిపోయింది.
మరలా ఒక వస్తువు పట్టుకున్నాడంట, బంగారం అయిపోయింది. ఇంకా ఆగిపోవట్లే, అన్ని పట్టుకున్నాడు, బంగారం అయిపోతుంది. ఈ కడుపుకి ఆకలైంది. అర్థమైందమ్మా? ఉండలేరు కదా, ఈ కడుపుకి ఆకలైంది. ఒక్కసారిగా ఆహారం పట్టుకోగానే ఏమైపోయింది, అది కూడా బంగారం అయిపోయింది. కడుపు నిండట్లే, బంగారం అయితే కనబడుతుంది. మరలా ఇంకొక పానీయాన్ని పట్టుకున్నాడు, గొంతులోకి రావట్లేదు, అక్కడే స్టక్ అయిపోయింది. ఏమైపోయింది? ఆ నీళ్లు కూడా బంగారం అయిపోయింది. ఇది ఏమంటారు చెప్పండి అమ్మా? అత్యాశ కాదా? దురాశ కాదా? దేవుడు మనల్ని ఆశ పెట్టుకోమన్నాడు కానీ ఇలాంటి వాటి మీద కాదు. దేవుని బిడ్డలారా, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తృప్తిపరుస్తాడు తప్పనిసరిగా. కాబట్టి దేవుని సహాయం నీకు రావాలంటే ఒక ఆశ కలిగినటువంటి వ్యక్తి, తొలకరి వాన కొరకు మరి ఒక వ్యక్తి చూసినట్లుగా మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డలారా, ఒక భూమి తొలకరి వాన కోసం చూసినట్లుగా దేవుని కొరకు ఒక ఆశ కలిగి మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆశ లేని వారికి, దేవుని బిడ్డలారా, ఆసక్తి లేని వారికి, ఆయన మీద ఒక తృష్ణ లేని వారికి ఆయన సహాయము చేయుడు. నీకు దేవుని యొద్ద నుంచి నేను పొందుకోవాలని ఒక ఆశ ఉండాలి నీకు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. చివరి మాట నేను చదివి ముగించేస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవండి, అందరికీ తెలుసు. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం త్వరగా చదవండి. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? అటువలే ఆత్మయు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సహాయం ఎవరికి వచ్చి చెప్పండి అమ్మా? బలహీనతల్లో ఉన్న వారికి. దేవుని సహాయము బలహీనంగా ఉన్న వ్యక్తులకి దేవుని సహాయం మన మీదకి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువలే ఆత్మ కూడా మన బలహీనతను చూసంట ఎలాగా ఆ ఆత్మ సహాయం చేస్తున్నాడంటే, ఉచ్చరింప సఖ్యంగానే మూలుల చేత ఆయనే మన పక్షాన ఏం చేస్తున్నాడు? మొరపెడతా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సహాయాన్ని పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. ఈ రోజున నీకు దేవుని సహాయం రావాలంటే ఒక అద్భుతమైన మాట చెప్పనా? నీకు దేవుని సహాయం రావాలన్న వాళ్ళు చేతులు లేపండి. నాకు దేవుని సహాయం కావాలి. వద్దమ్మా, కొంతమందికి వద్దా? అందరికి కావాలి, నాకు కూడా కావాలి దేవుని సహాయం. దేవుని సహాయం లేని ఒక రోజు కూడా మనం గడవలేము. ప్రతి నిత్యం ఆయన ఉదయాన్నే ఆయన కృపతో ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రతి ఉదయం ఆయన కృపతో తృప్తిపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సహాయం కొరకు అడిగారు కదా. దేవుని సహాయం నీకు కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏం చెప్పనా? దేవునితో సహవాసం చేయాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని సహాయం నీ వద్దకు రావాలంటే ఆయనతో సహవాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి నువ్వు. ఆయనతో సహవాసం నీకు ఎప్పుడు ఉంటుందో దేవుని బిడ్డలారా, ఆయనతో ఒక మరి దృఢమైనటువంటి సహవాసం, ఆయనతో ఒక బంధాన్ని నువ్వు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటావో ఆయన సహాయం ఎల్లప్పుడూ నీ యొద్దకు వస్తానే ఉంటది. ఆయన సహాయం చేస్తానే ఉంటాడు ప్రతి విషయంలో. కాబట్టి 5 విషయాలు చెప్పండి. మొదటి విషయం చెప్పండి అమ్మా, ముగించేసుకుందాం. మొదటి విషయం చెప్పండి, శోధింపబడిన వారికి ఆయన సహాయం చేస్తాడు. రెండో మాట, నమ్మకమైనటువంటి వారికి ఆయన సహాయం చేస్తాడు. మూడో మాట, భయపడు వారికి ఆయన సహాయం చేస్తాడు. నాలుగో మాట, ఆశ పెట్టుకునే వారికి ఆయన వైపు ఆశతో ఎదురు చూసే వారికి ఆయన సహాయం చేస్తాడు. ఐదో మాట, దేవుని బిడ్డలారా చూడండి, బలహీనతల్లో ఉన్న వారికి ఆయన సహాయం చేస్తాడు. మీ బలహీనతను చూసి ఆయన నవ్వుకునే దేవుడు కాదండి. నీ బలహీనతను చూసి ఆయన దూరం అయిపోయే దేవుడు కాదు, కానీ ప్రతి బలహీనతల్లోనూ ఆయన మీకు సహాయము చేసే దేవుడు. బలహీనతల్లో ఆయన హస్తాన్ని చాపే దేవుడు. మీరు అస్వస్థత గురై, మీరు అనారోగ్యాలకు గురై, మీరు బలహీనమైపోతే ఆయన హస్తం ఎల్లప్పుడూ మిమ్మల్ని ముడతానే ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఆయన హస్తం మిమ్మల్ని తాకుతానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని దర్శిస్తానే ఉంటాడు. ఎందుకంటే ఆయన సహాయకుడు, ఆయన మంచి సహాయకుడు అండి. ప్రతి విషయంలో ఆయన సమయోచితమైన సహాయం చేస్తాడు. కొంతమందికి ఆ గంటలోనే ఆయన సహాయం రావచ్చు, కొంతమందికి ఆ గడియలోనే ఆ సహాయాన్ని పొందుకోవచ్చు, కొంతమందికి ఆ రోజులోనే ఆ మేలు పొందుకోవచ్చు, కొంతమందికి ఒక నెల తర్వాత పొందుకోవచ్చు, సంవత్సరం తర్వాత పొందుకోవచ్చు. కానీ దేవుడు సహాయం చేయకుండా మాత్రం ఉండడండి. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆయనతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలి. సంఘముతో మనం ప్రతి దినము కూడుకొనుట మనం మానకూడదు. హల్లెలూయా. నువ్వు దేవునికి దూరం అయిపోయి ఆయనతో సహవాసం చేయకపోతే నీకు ఆయన యొద్ద నుంచి నీకు సహాయము రాదు. ప్రభువా, ఎవరో ఇస్తారు, ఎవరో సహాయం చేస్తారు, ఎవరో ఆదుకుంటారు. ఈ ఆపద రాగానే మనుషుని వైపు మనం చూస్తున్నాం.
సహాయం చేసే దేవుని పక్కన పెట్టి, దేవుని బిడ్డలారా, ఎవరి వైపు చూస్తున్నాం కానీ దేవుడు నీకు సహాయం చేసేవాడండి ప్రతి విషయంలో. ఆయన దగ్గర నుంచి ఆజ్ఞ లేనిది, ఆయన దగ్గర నుంచి అనుమతులు లేనిది మనం ఏది పొందుకోలేం. కాబట్టి దేవుడే ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగనే కళ్ళు మూసుకుందాం. ఎత్తబడ్డ వాక్యం కొరకు దైవజనులు ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మనతోనే మాట్లాడాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నట్లయితే హృదయపూర్వకముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడిన మాట ఏంటంటే, నాకు దేవుడు సహాయము చేయటం లేదేమో, నన్ను మర్చిపోయాడేమో ప్రభు అని నువ్వు మనసులో అనుకుంటున్నావేమో. ఒకేలా దేవుడు అంటున్న మాట తెలుసా? తల్లి మరవచ్చు, తండ్రి మరవచ్చు, కానీ నేను నిన్ను మరవని దేవుడు అంటున్నాడు. ఒకటి తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించుతానన్న దేవుడు. దేవుడి సహాయము వెలవెలగా ఉంటుంది. దేవుడు సహాయము ఎలాంటి వారికి ఉంటుందని దైవజనుడి ద్వారా మాట్లాడిన మాట, ప్రతి మాటను బట్టి అందరం విలువైన మాటలు దేవుడు మాట్లాడాడు. ప్రభువా, నేను శోధించబడుతున్నానయ్యా, ఇదిగో నాకు సహాయం అందించేవాడివి. ఈ రాత్రి మీరు మమ్మల్ని దాటిపోమాకండి ప్రభువా. మీరు అడుగుతున్నారా? నిద్రపోతుండ్రా? అడగండి. అడగమంది మిమ్మల్ని. మైకు పట్టుకున్న వాళ్ళే కదా అడిగేది. బాధలు ఉన్న వాళ్ళు అందరూ అడగాల. బాధలు లేని వాళ్ళు నిద్రపోండి, ఇబ్బంది లేదు. యేసు రక్తమే చేయం. బాధలు ఉన్న వాళ్ళు అడగండి. అడుగు అడుగు అడుగు. నేను ఇదిగో నాయనా ఇన్ని బాధల్లో ఉన్నాను ప్రభువా, ఇన్ని సంవత్సరములుగా నాయనా నీ సహాయము కొరకు నేను ఎదురు చూస్తున్నాను తండ్రి. అయ్యా, నేను ఎటువైపు చూసినా నాకు సహాయము లేదు ప్రభువా. ఇంకెందుకు ఈ జీవితం అనుకుంటున్నాను అయ్యా, ఇంకెందుకు ఈ కుటుంబం అనుకుంటున్నాను ప్రభువా. ఇదిగో ఎన్నో బాధలలో, ఎన్నో ఇబ్బందుల్లో, ఓ శ్రమలతో నేను కృంగిపోతున్నాను ప్రభువా. ఓ బాధల్లో నలిగిపోతున్నాను ప్రభువా. అయ్యా, నా జీవితం ఎందుకు అనుకుంటున్నాను అయ్యా. ఈ రాత్రి మీ దాసుల ద్వారా మాట్లాడారు ప్రభువా. అందును బట్టి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా, శ్రమలు చూసి నేను భయపడుతున్నానయ్యా, శ్రమలు చూసి నేను బాధపడుతున్నాయ్యా, రుణాలు చూసి నేను దిగులు పడుతున్నానయ్యా, నా కుటుంబం ఏమైపోయిందో నేను చింతిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి నాతో మాట్లాడావయ్యా, నాకు ఒక భరోసా ఇచ్చావయ్యా. నేను సహాయము చేయగలిగిన వాడిని, నేనే దేవుడును, నేను తప్ప వేరే దేవుడు లేడు. నేనే సహాయము చేయగలిగిన వాడును, నేనే జీవము కలిగిన దేవుడు, నేనే మృతుల్లో పునరుత్థానం కలిగిన దేవుడును, నేనే మరణమును జీవమును నేను తప్ప వేరే దేవుడని లేడని నువ్వు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డైతే బాధపడుతున్నారు, ఏ బిడ్డైతే దిగులు పడుతున్నారు, ఏ బిడ్డలైతే వారి హృదయంలో కలవరపడుతున్నారు, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా, చెప్పండి, నీవే నీవేనా 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 యేసయ్యా, నీవేనా నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు. చదుదామందరం. నీవేనా 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 నీవేనా
అవునయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారు? వెంబడించిన మండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. అందరు మోకాల మీదకి లేద్దాం. కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమెలెదనా. కొదువతో నేను కుమెలెదనా. నీవు నాకుండగా. చేతులేమైనా చేతులు చప్పలు కొట్టు. నీవే నాండగా. ఈ రాత్రి నీకు సహాయం చేయబోతున్న దేవుని గణపరచు. నాకుండగా ఈ రాత్రి నీకు సహాయం చేయబోతున్నాడు. కొండలాంటి దేవుడు, అండలాంటి దేవుడు, కోటైన దేవుడు. చేయగలిగిన దేవుడు ఆయనే. సకలము చేయగలని సకలము సకలని వైనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని యేసయ్యా, యేసయ్యా, నా ఆధారం నువ్వే, నాకు సహాయము నువ్వే. యేసు ప్రభు దాటిపోతుంది రాత్రి. యేసు ప్రభు హృదయపూర్వకంగా గణపరచు. ఈ రాత్రి నీకు సహాయం చేయబోతున్నాడు. సకలము చేయగలని వైసేనా కన్నులెత్తి చూచెదా. సకలము సకలము చేయగలని వైసేనా. యేసయ్యా సహాయం ఆయనే నీ సహాయము. గొప్పదానికి మహిమ పడుతుంది. మహిమ కలవరి శిలువ రక్తం ప్రోత్సహించబడుతుందిగా.
వైపేనా కన్నులెత్తి చూచేదా. హృదయాన్ని అందరూ యేసయ్య వైపు చూపిస్తూ, నీ బాధలు ఉన్నాయా లేవా? నీకు నువ్వు ఎవరితో చెప్పుకుంటున్నావు? ఈ రాత్రి యేసయ్యతో నువ్వు చెప్పుకోగలుగుతావా? నీకు కన్నీళ్ళు వచ్చా? మనుషులు ఎదుట నువ్వు కన్నీళ్ళు కార్చడం కాదు. ఇదిగో జీవం కలిగిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, అబ్బా తండ్రి అయిన దేవుడు, ఆలోచన కలిగిన తండ్రి, నీ శ్రమల్లో చూస్తున్న దేవుడు, నీ నిందల్లో చూస్తున్న దేవుడు, నీ కన్నీటిని చూస్తున్న దేవుడు, నీ సమస్యలు చూస్తున్న దేవుడు, నిన్ను ఆదరించగలిగిన దేవుడు, నిన్ను బలపరచగలుగుతున్న దేవుడు, నీకు సహాయం చేయబోతున్న దేవుడు. అడుగు, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని కొట్ట. యేసయ్యకి మహిమ కలగాలి, ఆయన సంతోషించాలి, ఆయన ఆనందించాలి, నీకు సహాయము దిగి రావాలి. ఆయన కృప నీ మీదకి రావాలి, ఆయన కృప నీ మీదకి రావాలి, ఆయన సహాయము ఈ రాత్రి దేవుని మందిరంలో బయటికి వెళ్ళే లోపు నీకు సహాయం కలగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకలము చేయగల నీవైపే నులేది చూచేదా. సకలము తండ్రి, శోధించబడుతున్నానయ్యా. ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో నిందలు, ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులను వెంబడిస్తున్నాయ్యా. 2025 సంవత్సరాలు ఈ మార్చి మాసం దాకా ఎన్నో సమస్యల ద్వారా నాకు సహాయము లేడు, ఎవరు నాకు సహాయము చేసేవారు లేరని దిగులు పడిపోతున్నానయ్యా. అయ్యా, అయ్యా, నన్ను చూస్తున్న దేవుడు అయ్యాడు, నా తండ్రివి నీవేనైనా, నువ్వు తప్ప నాకెవరు లేదు ప్రభువా. నేనే నమ్మకంగా లేనేమో ప్రభువా, నేను నమ్మకంగా లేనేమో ప్రభువా. నీకు మాట ఇచ్చి మాట తప్పిపోతున్నానయ్యా. ఎన్నోసార్లు ప్రమాణాలు చేశానయ్యా, ఎన్నోసార్లు తీర్మానం చేశాను ప్రభువా, ఎన్నోసార్లు ప్రభు నీకు మాట ఇచ్చినానయ్యా. అయ్యా, అయ్యా, నేను దరిద్రుడిని ప్రభా, దరిద్రుడిని ప్రభా, నేను మాట తప్పిన వాడిని ప్రభా. నేను ఈ రాత్రి నన్ను దర్శించావయ్యా, నీ దాసుల ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభా. నన్ను దాటిపోవయ్యా, నేను నమ్మకములో చెడిలిపోయాను ప్రభు, నమ్మకమే లేని వ్యక్తినైపోయాను ప్రభు. అయ్యా నా తండ్రి, ఇక్కడ నుండి ఒక నమ్మకమైన వ్యక్తికి నన్ను మార్చయ్యా. నీ కొరకు బ్రతకగలిగిన ఒక జీవితము నాకు దయచేయ్. నిజమే, దాసుడు ఏది అప్పచెప్తాడో, పరిచర్యలో ఏది అప్పచెప్పబడుతుందో అది నమ్మకముగా చేయగలిగిన మనస్సాక్షి నాకు దయచే ప్రభువా. కొలతలు వద్దు ప్రభువా, భేదాలు వద్దు ప్రభువా, చిన్న పెద్ద వద్దు ప్రభువా, గొప్పలు వద్దు నాయనా, ఘనతలు నాకు వద్దు తండ్రి. నీ పాదాల దగ్గర ఉంటే చాలు నాయనా, నీ సన్నిధిలో ఉంటే చాలు ప్రభువా. నీ పాదాల దగ్గర ఓ నాయనా, నీ పాదాల దగ్గర కన్నీళ్ళు కార్చే వ్యక్తిగా ఉంటే చాలు అయ్యా. నీ పాదాలు కడగగలిగిన వ్యక్తిగా నేను ఉంటే చాలు ప్రభువా.
నాకు మెప్పులొద్దు నాయనా, నాకు ఘనతలొద్దు యేసయ్యా. నేనే తిరస్కరించానేమో నీ మాటని త్రోసివేశానేమో. ఆలస్యమైందని ఆక్రందన చెందకు. అందరూ ప్రార్థనలో ఉండాలి, అందరూ ప్రార్థనలో ఉండాలి. ఈ రాత్రి దేవుడు సహాయము, ఆయన హస్తము మన మీదకు రాబోతుంది. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనని, కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. సహోదరుడా, సహోదరుడా, నువ్వు అడుగుతున్న ఈ రాత్రి అడుగుతున్నదన్నీ కూడా తన దాసుని కనుమరుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. నువ్వు ఆయన బిడ్డవేగా, నువ్వు శోధించబడటం ఆయనకి ఇష్టం కాదు. ఆ శోధనలో నుండి నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఆయనే. ఎందుకు వచ్చింది ఈ బాధ నాకు నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు వచ్చింది నాకు ఈ శ్రమ నువ్వు అనుకుంటున్నావా? ఎంతకాలము ఈ దరిద్రాన్ని నేను అనుభవించేది నువ్వు అనుకుంటున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. ఒక తీర్మానంలోకి రా, ఒక తీర్మానం చేయి. దేవా, ఎన్ని శ్రమలు వచ్చి నీ పాదాలు విడిచిపెట్టనయ్యా, ఎన్ని బాధలు వచ్చి నీ పాదాలు విడిచిపెట్టను, ఎన్ని నిందలు వచ్చినా నీ సన్నిధిని నేను దాటిపోను ప్రభువా, నీ దాటిపోను ప్రభువా. దావీదు కుమారుడా, నాకు నీవే మాత్రమే సహాయము, నీ సహాయము తప్ప నాకు ఏది లేదు ప్రభువా. ఇదిగో బుద్ధిహీనుడు ప్రభువా, బుద్ధిహీను ప్రభువా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎదుగుతాం. నాతో మాట్లాడిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడిని అడుగుదామా, అడుగుదామా, అడుగుదామా. మనుషులు చెప్పుకోవటం కాదు. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన కూడిక నీ కొరకే, ఒక ప్రత్యేకమైన ఈ చివరి రోజు తీర్మానంలోకి వద్దాం. ప్రతి ఒక్కరు ఈ చివరి రోజు నీతోనే ప్రభు మాట్లాడాడు కదా. నమ్ముచుంటే ఆ నమ్మకమును బట్టే నీ పట్ల దేవుడు సహాయం చేయబోతున్నాడు. నీకు నమ్మకం ఉంటే కుడి చేతితో సహాయం వచ్చేయి. నా ప్రభువా, నాకు సహాయం వచ్చేయి. నేను శోధించబడుతున్నాను. నా కుటుంబమును చూసే వారందరూ హేళన చేస్తున్నారు. యేసయ్యను నమ్ముకొని ఉద్ధరించమంటున్నారు ప్రభువా. దానికి కారణము నాలో నమ్మకత్వం లేదు ప్రభా, నాలో స్థిరమైన మనస్సు లేదు. నేను దానికి కారణము. నువ్వు మాత్రం సహాయకుడివే, నువ్వు నమ్మదగిన వాడివే, నువ్వు గొప్పవాడివే నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా, ప్రభువా, ప్రభువా. కనికరించు నాయన, కనికరించు, కనికరించు, కనికరించు. అయ్యా, బాధించు వారిని, బాధలు అయ్యా, బాధలు తీర్చువాడు నువ్వే కదా ప్రభా. ఎవరితో చెప్పుకోవాలి? నేను ఎవరితో చెప్పుకోవాలి? ఈ రాత్రి నీతో చెప్పుకుంటున్నాను ప్రభా. అదిగో నీ కన్నీళ్ళు నేల తాకాలి. నీ సమస్య ఉంది, గుండె నిండా ఉంది, నీకు గుండె నిండా ఉంది నీకు సమస్య. రాత్రి ఆయన చూస్తున్నాడు. అడుగుతావా? అడుగుతావా? డాడీ, డాడీ, నా తండ్రి వినివే కదయ్యా, నాకెవరున్నారు ప్రభువా? నా తల్లి వినివే కదా. అందరున్నా కూడా నేను అనాథగా ఉన్నాను ప్రభువా, దిక్కులేని వాడిగా ఉన్నాను. ఈ రాత్రి నువ్వు మాట్లాడవయ్యా. ఎందుకు ఈ జీవితం? భయపడిపోయానయ్యా. ఎందుకు ఈ పరిస్థితులు? ఎంత చేసినా కూడా చేతికి రావటం లేదు.
ఎంత పరిగెత్తినా కూడా దుష్టుడు శోధించినప్పుడు వద్దు, ఈ పరిస్థితులు. ఇది నా తప్పిదమే, నా పొరపాటే, క్షమించు నాయన, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభు. ప్రతి ఒక్కరు ప్రార్థనలో చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఒక తీర్మానంలోకి వద్దాం. తన దాసుని మరుగుపరిచి ఒక అమూల్యమైనటువంటి మాట ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఆ మాట